అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ నిజమైన సంపద అంటే ఉద్యోగమో డబ్బో కాదు, నిజంగా మనల్ని ప్రేమించే మనుషులు మన చుట్టూ ఉండడమే. రామ్మోహన్ రావు గారికి 6 కొడుకులు. ఆయన జీవితం మొత్తం కష్టపడి కొడుకుల్ని చదివించానని రామ్మోహన్ రావు గారు ఎప్పుడూ గర్వపడుతూ ఉండేవారు. ఆయన 5 కొడుకులు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. తన కష్టానికి ఫలితం దక్కింది అని ఆయన ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే 6వ కొడుకు రవి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాడు. రవి చాలా మంచి స్వభావం కలిగిన వాడు. కాకపోతే ఉద్యోగం చేయాలన్న ఆసక్తి లేదు. నాన్న, నాకు ఉద్యోగం చేయాలని అస్సలు లేదు. నేను వేరే ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. నా ఇష్ట ప్రకారం నా జీవితాన్ని జీవించాలి అని అనుకుంటున్నాను అంటూ రామ్మోహన్ రావు గారితో ఏ విషయం దాచకుండా రవి అసలు నిజం బయట పెట్టాడు. రవిని ఆయన ఉద్యోగ విషయంలో అప్పుడు బలవంతం చేయలేదు, కానీ గ్రామస్తులందరి ముందు, బంధువుల ముందు ఆయనకి రవి వల్ల అవమానం కలుగుతుందని రామ్మోహన్ రావు గారు భావించారు. క్రమక్రమంగా ఆయనలో రవి గురించి భయం మొదలైంది. ఆయనకే తెలియకుండా ఆయన మెల్లమెల్లగా రవిని దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఒకరోజు హఠాత్తుగా రవి ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. రవి ఎక్కడికి వెళ్ళాడో ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఒక్క మాట కూడా ఈ తండ్రితో చెప్పకుండా రవి అలా ఎలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అనుకుంటూ రామ్మోహన్ రావు గారు చాలా ఆలోచించారు. తన చేతిలో కూడా చేయడానికి ఏమీ లేదు. ఆయన రవి కోసం కొంతమంది మనుషులను పెట్టి చుట్టుపక్కల గ్రామాల్లో వెతికించారు. కానీ రవి ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన చాలా బాధపడ్డారు. ఇంతలోనే రామ్మోహన్ రావు గారి మిగిలిన కొడుకులకి మంచి మంచి సంబంధాలు వచ్చాయి. ఆ ఊర్లోనే మంచి మంచి కుటుంబాల నుంచి 5 కొడుకులకి పెళ్లి సంబంధాలు రావడంతో రామ్మోహన్ రావు గారు ఆయన 5 కొడుకుల పెళ్లిళ్ళు అంగరంగ వైభవంగా జరిపించారు. రామ్మోహన్ రావు గారు జీవితంలో కోరుకున్నదంతా లభించినట్టు ఆయన భావించారు. 5 కొడుకులకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి. మంచి కుటుంబాలకు సంబంధించిన అమ్మాయిలతో పెళ్లిళ్ళు జరిగాయి. ఆయనకు 5 కోడళ్ళు వచ్చారు. ఆయన 5 వియ్యంకులు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అల్లుళ్ళు దొరికారు అని చాలా సంతోషించారు. కానీ రవి ఇంట్లో లేకపోవడంతో రామ్మోహన్ రావు గారి గుండెల్లో ప్రతిసారి దిగులుగా అనిపించేది. రవి ఎక్కడికి వెళ్ళాడో తన గురించి ఎలాంటి సమాచారమూ లేదు. బహుశా రవి ఇంకా ఆ ఇంటికి తిరిగి రాకపోవచ్చు అనే విషయాన్ని రామ్మోహన్ రావు గారు చాలా బలవంతంగా అంగీకరించాల్సి వచ్చింది. అయితే ఒకరోజు అకస్మాత్తుగా రవి ఇంటికి తిరిగి వచ్చాడు. అంతేకాకుండా తను ఒంటరిగా లేడు. తనతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. రవి రామ్మోహన్ రావు గారితో, నాన్న, ఈ అమ్మాయి నా భార్య, మేం ప్రేమ వివాహం చేసుకున్నాము అని చెప్పగానే రామ్మోహన్ రావు గారి కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. రామ్మోహన్ రావు గారు చాలా బాధపడడం మొదలుపెట్టారు. సమాజంలో ఆయనకున్న గౌరవం, ఇన్నేళ్లుగా ఆయన సంపాదించుకున్న గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు ఏమవుతాయి అని ఆయన చాలా బాధపడ్డారు. రవి పెళ్లి వార్త క్షణాల్లోనే ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రామ్మోహన్ రావు గారి కొడుకు ఇన్ని రోజులు చదువు, సంధ్య, ఉద్యోగం సద్యోగం లేకుండా తిరిగేవాడు. ఇప్పుడేమో ప్రేమ వివాహం కూడా చేసుకొచ్చాడు అని అందరూ చెప్పుకుంటున్నారు. కొంతమంది మాత్రం రవి తన ఇష్టానుసారంగా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు, అందులో తప్పే ఉంది అని చెప్పుకుంటున్నారు. రామ్మోహన్ రావు గారు తన జీవితంలో ఇలాంటి విషయాలు జరుగుతాయని ఆయన అస్సలు అనుకోలేదు. ఆయన 5 కొడుకులు కూడా రవి వివాహం గురించి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఇంట్లో రవి భార్య స్వప్న కూడా ఆ కుటుంబంలో స్థానం సంపాదించడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఆమె రామ్మోహన్ రావు గారిని చాలా గౌరవిస్తుంది, ఇంటి పనులన్నీ చేస్తుంది. కానీ స్వప్నాన్ని చూసిన ప్రతిసారి తను రామ్మోహన్ రావు గారి హృదయంతో కనెక్ట్ అవ్వడం లేదు. స్వప్నని ఆయన కోడలుగా అంగీకరించలేకపోతున్నారు. ఒకరోజు రామ్మోహన్ రావు గారి బంధువులు ఇంటికొచ్చినప్పుడు, నీ కొడుకు నీకు చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నాడంట కదా అంటూ ఆయన మొహం మీదే అడిగారు. ఆ మాటలకి ఆయన తల కొట్టేసినట్టయింది. రామ్మోహన్ రావు గారి కోపం తారాస్థాయికి చేరుకుంది. నా పరువంతా తీసేశావు, నా గౌరవం, మర్యాద నీ వల్ల అన్నీ పోయాయి, నా పరువు మర్యాదలన్నీ నీ మూలంగానే పోతున్నాయి అంటూ రవి మీద గట్టిగా అరిచారు.
ఉద్యోగం చెయ్యనన్నావు, చదువుకోనన్నావు, అయినా భరించాను. కానీ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఇలా పెళ్లి చేసుకుని వస్తావని నేను అస్సలు ఊహించలేదు. మీరింక ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రవితో చెప్పారు. రామ్మోహన్ రావు గారు ఆ మాట చెప్పగానే రవి తండ్రిని ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు. కానీ రామ్మోహన్ రావు గారు రవి తన భార్యతో కలిసి ఆ ఇంట్లో ఉండడానికి అస్సలు ఒప్పుకోలేదు. చివరికి రవి తన భార్యతో కలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పక్క గ్రామంలో ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకొని అందులో నివసించేవాళ్ళు వాళ్ళిద్దరూ. ఈ విషయాలన్నీ జరిగినప్పుడు స్వప్న కూడా చాలా బాధపడింది. కానీ రవితో ఏమీ చెప్పలేదు. ఆమె కొత్త ఇంటిని చాలా అందంగా అలంకరించడం, ఇంట్లో పనులన్నీ శ్రద్ధగా జాగ్రత్తగా చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత రామ్మోహన్ రావు గారి మిగతా 5 కొడుకుల జీవితాలు సజావుగానే సాగుతున్నాయి. కానీ ఆయనకు మాత్రం లోపలే కంగారుగా అనిపించడం మొదలుపెట్టింది. ఆయనకి రవి మీద కోపం వచ్చినా తండ్రి హృదయం పూర్తిగా కఠినంగా మారలేకపోయింది. రవి ఎక్కడున్నాడో, ఏం చేస్తూ ఉన్నాడో అని ఆయన ఆలోచిస్తూనే ఉండేవారు. ఆయనకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఒకరోజు రామ్మోహన్ రావు గారికి రవి ఇంకా అతని భార్య స్వప్న పక్కూర్లోనే ఉంటున్నారని, ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న రామ్మోహన్ రావు గారి గుండె పగిలిపోయింది. రామ్మోహన్ రావు గారు తన నిర్ణయానికి పశ్చాత్తాపపడ్డం మొదలుపెట్టారు. రవి తన ఇంటికి రావాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ గ్రామస్తులందరూ ఏమనుకుంటారో, చుట్టాలు బంధువులు ఆయన్ని ఏమంటారో అని తన పరువు గురించి ఆలోచించి రవిని తన భార్యని ఇంటికి పిలవలేదు. అయినా రవి కూడా ఏమాత్రం ఓటమిని అంగీకరించలేదు. భార్యతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అతను జీవనోపాధి కోసం ఒక చిన్న షాప్ని తెరవాలని నిర్ణయించుకున్నాడు. కానీ పరిస్థితులన్నీ రవికి వ్యతిరేకంగానే ఉన్నాయి. షాప్కి వచ్చిన వాళ్ళు కూడా అప్పు చేసి సరుకులు తీసుకునేవారు, బేరాలాడి చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవారు. అనుకోకుండా ఒకరోజు రవి భార్య స్వప్న అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. తన పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. రవి దగ్గర తన భార్యకు వైద్యం చేయించుకోవడానికి కూడా సరిపడా డబ్బు లేదు. రామ్మోహన్ రావు గారి దగ్గరకు వెళ్ళడం తప్ప వేరే మార్గం కనిపించలేదు రవికి. కానీ రామ్మోహన్ రావు గారు సహాయం చేస్తారో లేదో రవికి ఏమాత్రం అర్థం కావడం లేదు. ఈ విషయాలన్నీ రామ్మోహన్ రావు గారికి కూడా తెలుసు. కానీ ఆయన ఎప్పుడూ కొడుకు జీవితంలో జోక్యమే చేసుకోలేదు. రవికి సహాయం చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారో అన్న ఆలోచన మనసులో ఇంకా అలాగే ఉంది. ఒకరోజు రవి తన తండ్రిని కలవడానికి ఇంటికొచ్చాడు. అతని ముఖం చూస్తేనే అర్థమైపోతుంది అతను ఎంత దుఃఖంలో, ఎంత బాధలో ఉన్నాడో. కానీ రామ్మోహన్ రావు గారు రఘుని తలుపు దగ్గరే ఆపేశారు. రామ్మోహన్ రావు గారు కటువుగా ఉండడం చూసి రవి తల వంచుకుని, నాన్న, నేను నీ దగ్గరికి డబ్బులు అడుక్కోవడానికి రాలేదు. నీతో ఒక్కసారి మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నేనిప్పుడు చాలా బాధలో ఉన్నాను. నీతో మాట్లాడితే నాకు కాస్త ధైర్యం వస్తుందేమో అన్న ఆశతో ఈ ఇంటికి వచ్చాను తప్ప డబ్బు కోసం నేను ఇక్కడికి రాలేదు అని చెప్పగానే రామ్మోహన్ రావు గారి మొహం కోపంతో ఎర్రబడిపోయింది. నేను నీకు సహాయం చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? నీకు, నీ భార్యకి నా ఇంట్లో చోటు లేదు అని నేను చెప్పినప్పుడు కనీసం నన్ను బ్రతిమాలను కూడా బ్రతిమాలకుండా నువ్వు బయటకు వెళ్ళి నీ కష్టార్జితంతో బ్రతుకుతానని ఆ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నారు. ఆ మాటలకి రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ రవి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తండ్రిని అవమానించాలి అని అనుకోలేదు. మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రవి మనసులో తన కన్న తండ్రి తనని పూర్తిగా విడిచిపెట్టేశాడు అని బాధ కలిగింది. ఇక రవికి 2 ఆప్షన్లు మాత్రమే మిగిలిపోయాయి. తన తండ్రికి దూరంగా ఆ గ్రామం కూడా వదిలి వెళ్ళిపోవాలి, లేదంటే అక్కడే ఉండి పరిస్థితులతో పోరాడాలి. రవి తన భార్య ట్రీట్మెంట్ కోసం డబ్బులు సంపాదించడానికి రోజంతా పని వెతుక్కుంటూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఎంత వెతికినా ఎక్కడా పని దొరకలేదు. మెల్లమెల్లగా స్వప్న ఆరోగ్యం కూడా ఇంకా దిగజారుతూ వచ్చింది. రవి తన భార్యను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. కానీ డాక్టర్ కూడా, చూడు బాబు, ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ముందు డబ్బులు కట్టాలి, డబ్బులు లేకుండా ఎవ్వరూ ట్రీట్మెంట్ చేయరు అని చెప్పాడు. కానీ డాక్టర్ ఫీజు కట్టడానికి రవి దగ్గర డబ్బులు లేవు. అతని కళ్ళల్లో నిరాశే మిగిలింది. సాధ్యమైనంత ప్రయత్నించాడు కానీ అతనికి ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా మారిపోయింది.
అదే సమయంలో రవికి ఒక వ్యక్తి సహాయం చేశాడు. ఇంతలోనే రామ్మోహన్ రావు గారింట్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. పగటిపూటే రామ్మోహన్ రావు గారింటి నుంచి ఒక్కసారిగా అరుపులు కేకలు వినిపించాయి. ఇంటికి చేరుకున్న తర్వాత రామ్మోహన్ రావు గారి భార్యకి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. రామ్మోహన్ రావు గారి 5 కొడుకులు ఎక్కడో బయట ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళెవ్వరూ లేరు. కోడళ్ళు అత్తగారి పరిస్థితిని అస్సలు పట్టించుకోలేదు. ఆవిడ గుండె నొప్పితో బాధపడుతున్నానని చెప్పినా కూడా వాళ్ళు డాక్టర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఎవరికి వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూసుకుంటారులే అని వదిలేశారు. రామ్మోహన్ రావు గారు ఆవిడ పరిస్థితి చూసి వెంటనే సహాయం కోసం డాక్టర్ని పిలవడానికి వెళ్లారు. ఆయన హాస్పిటల్కి పరిగెత్తి వెళ్లారు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆయన భార్య పరిస్థితి విషమంగా మారింది. మొదటిసారి రామ్మోహన్ రావు గారికి అతని 6వ కొడుకు రవి గుర్తొచ్చాడు. రవి ఇంట్లో ఉండుంటే ఇదంతా జరిగేదే కాదని ఆయన భావించాడు. రామ్మోహన్ రావు గారి భార్య మరణించిన తర్వాత 5 కొడుకులు కోడళ్ల స్వభావాలన్నీ మారిపోయాయి. మెల్లమెల్లగా ఇంటి వాతావరణం అంతా మారిపోయింది. ఇంతకుముందు ఆ ఇంట్లో ప్రేమ, క్రమశిక్షణ, వారి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు అన్ని క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి. 5 కోడళ్ల మధ్యలో గొడవలు మొదలయ్యాయి. ఇంట్లో పనులేవి చేయకుండా వంతులు వేసుకోవడం మొదలుపెట్టారు. రామ్మోహన్ రావు గారి పట్ల అందరికీ చాలా అశ్రద్ధ పెరిగింది. కానీ రవి ఇప్పటికీ తన భార్య స్వప్నతో కలిసి ఊరు బయట చిన్న గుడిసెలోనే నివసిస్తున్నాడు. తన దగ్గర డబ్బులు లేవు, కానీ అతను తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు హాస్పిటల్లో స్వప్న ట్రీట్మెంట్కి డబ్బులిచ్చిన అతనికి ఒక వ్యాపారం ఉందని రవికి తెలిసింది. ఆ తరువాత రవి ఆ వ్యాపారవేత్త నుంచి చిన్న ఉద్యోగం పొందాడు. ఆ ఊరిలోనే ఇంటింటికి వెళ్ళి సరుకులు అమ్మడం, వాళ్ళు ఆర్డర్ చేసిన సరుకులని డోర్ డెలివరీ చేయడం లాంటి పనులు చేసేవాడు రవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తను చాలా కష్టపడి నమ్మకంగా పనిచేసేవాడు. తను ఈ అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టలేదు. ఒకరోజు ఆ వ్యాపారి రవిని పిలిచి, "నువ్వు చాలా నిజాయితీ పరుడివి. నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావు. నువ్వు నాకు చాలా నమ్మకంగా ఉన్నావు. అందుకే నిన్ను నా షాప్లో పర్మనెంట్ ఉద్యోగిగా చేస్తున్నాను" అని చెప్పాడు. ఆ మాటలు విన్న రవికి అస్సలు నమ్మకం కలగలేదు. మొదటిసారి తన జీవితంలో ఏదో మంచి జరిగింది, కానీ తన హృదయం మాత్రం శూన్యమే మిగిలింది. ఆ దుకాణాన్ని రవి చాలా నిజాయితీగా నడుపుతున్నాడు. రాత్రిపూట రవి టీ స్టాల్ నడిపించేవాడు. ఉదయం ఆ షాప్లో పనిచేసేవాడు. క్రమక్రమంగా తన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. తన భార్యకు కూడా మంచి వైద్యం చేయించగలిగాడు. కానీ రామ్మోహన్ రావు గారింట్లో పరిస్థితులు మాత్రం రోజు రోజుకి దిగజారుతూ వచ్చాయి. కొడుకులు కోడళ్ల మధ్యలో తగాదాలు పెరుగుతున్నాయి. కోడళ్ళందరూ వాటాలు వేసుకొని ఇంటి పనులెవ్వరూ చేయడం లేదు. రామ్మోహన్ రావు గారు తన 5 కొడుకులతో కోడళ్లతో ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నందుకు ఆయన ఎప్పుడూ గర్వపడుతూ ఉండేవారు. అందరికీ తన కుటుంబాన్ని ఆదర్శంగా చూపిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు కోడళ్ళు కొడుకులు అందరూ కలిసి మేం జీవించలేము అని తమ వాటా తమకు ఇవ్వాలని స్పష్టంగా ఆయనతోనే చెప్పేస్తున్నారు. ఎవరికి వారు తమ భర్తలతో విడివిడిగా నివసించాలని కోరుకుంటున్నారు. ఈ సంభాషణ అంతా విన్న రామ్మోహన్ రావు గారు చాలా ఆశ్చర్యపోయారు. రామ్మోహన్ రావు గారు ఏమీ చెప్పకముందే కొడుకులు కోడళ్ళు ఆయన్ని విడిచిపెట్టడం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఆయన్ని మేం చూసుకోలేమంటే మేం చూసుకోలేమని, మాకు కుదరదంటే మాకు కుదరదని మాట్లాడుకుంటున్నారు. అనుకున్నట్టుగానే 5 కొడుకులు కోడళ్ళు ఆ ఇంటిని ముక్కలు చేసేశారు. రామ్మోహన్ రావు గారికి ఆ ఇంట్లో ఒంటరితనమే మిగిలింది. రవికి ఆయన మిగిల్చిన ఒంటరితనమే భగవంతుడు ఆయనకి మిగిల్చాడని ఆయన ఆలోచిస్తూ ఉండేవాడు. రవి జీవితంలో ఇప్పుడు కాస్త వెలుగు నిండుకుంటుంది. తన భార్య స్వప్న కూడా అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుంది. వాళ్ళిద్దరూ ఊరి బయట వాళ్ళ చిన్న ఇంట్లో కాస్త సంతోషంగా నివసిస్తున్నారు. ఆ గుడిసెలో ఆనందంగా జీవిస్తున్న రవికి మాత్రం ఎప్పుడూ తన తండ్రి గురించే ఆలోచనలు. ఒక్కరోజు హఠాత్తుగా రామ్మోహన్ రావు గారి ఆరోగ్యం బాగా దెబ్బతింది. 5 కొడుకులు ఎవ్వరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారికి సహాయం చేయడానికి ఇప్పుడు ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఆయన్ని చూసుకోవాలని ఏ ఒక్క కోడలు అనుకోవడం లేదు. ఒక వ్యక్తి ద్వారా రామ్మోహన్ రావు గారి ఆరోగ్య పరిస్థితి రవి తెలుసుకున్నాడు. ఆ వార్త విన్న వెంటనే తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రవి తన తండ్రిని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు రామ్మోహన్ రావు గారు, "బాబు రవి, నేను నిన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టానని నా మీద నీకు కోపం లేదా?
నీకు నేను అనారోగ్యంతో ఉన్నానని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చేశావు అంటూ ఏడవడం మొదలుపెట్టారు. రామ్మోహన్ రావు గారి కళ్ళ నుంచి కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. రవికి ఆయన తీరని అన్యాయం చేశారని, కొడుకును క్షమించమని వేడుకోవాలని ఆయన మనసులోనే అనుకున్నారు. కానీ ఆ మాటల్ని బయట పెట్టలేకపోయారు. వెంటనే రవి తండ్రిని కౌగిలించుకొని, నాన్నా, నువ్వేం బాధపడకు, ఇప్పుడు అన్నీ సర్దుకుంటాయి. నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చేసేయ్ నాన్నా, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు. కానీ ఆయన 5 కొడుకులు, తన భార్యలు ఆ ఇంట్లోనే నివసిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటి నుంచి ఆయన బయటకు వెళ్ళిపోతే తన గౌరవం అంతా పోతుందని రామ్మోహన్ రావు గారు అనుకున్నారు. రామ్మోహన్ రావు గారు తన కొడుకులు తన నుంచి దూరం అవ్వకూడదని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను నా కొడుకులతోనే ఈ ఇంట్లోనే జీవించాలని అనుకుంటున్నాను. నా జీవితం ఈ ఇంట్లోనే ముగిసిపోవాలని నేను కోరుకుంటున్నాను. కానీ బాబు రవి, నీకివ్వడానికి నా దగ్గర ఏమీ మిగల్లేదు. నీ నుంచి నేను కోరుకున్నది ఎప్పుడూ నేను పొందలేదు. నేను మీ అన్నయ్యల దగ్గరే ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు రవి తన తండ్రి ఫీలింగ్స్ అన్నీ అర్థం చేసుకొని రామ్మోహన్ రావు గారికి ఆయన మిగతా కొడుకులపైనే ఆశ ఉందని, రామ్మోహన్ రావు గారిని తన ఇష్ట ప్రకారమే జీవించడానికి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన కొడుకులు ఆయనకి ఆరోగ్యం బాగోలేదన్న విషయం రవి వాళ్లతో చెప్పినప్పుడు, నాన్న, మీకు అనారోగ్యంగా ఉందని మాకు అస్సలు తెలియదు, నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది అన్నారు. పెద్ద కొడుకుకి, కోడలికి ఆయన బాధ్యత తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అప్పుడు రామ్మోహన్ రావు గారు, బాబు, నేను నీతోనే ఉండాలని అనుకుంటున్నాను. పెద్ద కొడుకుగా నువ్వే నా బాధ్యత తీసుకో, నేను మీతో కలిసే ఉంటాను అని చెప్పగానే పెద్ద కొడుకు భార్య, మనమే పేదవాళ్ళం, మన ఖర్చులు మనం భరించడమే కష్టంగా ఉంది అనగానే పెద్ద కొడుకు కూడా, నాన్న, మా ఖర్చులతో మాకే ఇబ్బందిగా ఉంటుంది, మిమ్మల్ని మా దగ్గర ఉంచుకోవడం చాలా కష్టం అన్నాడు. ఆ మాటలు విని రామ్మోహన్ రావు గారు నిశ్చేష్టులైపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక మూలన నిశ్శబ్దంగా కూర్చుని కన్నీళ్ల పర్యంతమయ్యారు. కానీ తన కళ్ళని, కన్నీళ్లని ఎవ్వరికీ చూపించాలనుకోలేదు. ఆయన గుండెని ముక్కలు చేసిన కొడుకు కోడలు ఇద్దరూ మాత్రం తమ పనుల్లో తాము నిమగ్నం అయిపోయారు. రామ్మోహన్ రావు గారు కొడుకు కోడలతో కలిసిపోవడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిగతా కొడుకులు, కోడళ్ళు కూడా అదే ఇంట్లో ఉన్నా కూడా ఏ ఒక్కరూ ఆయన బాధ్యత తీసుకోవాలి అని అనుకోలేదు. నెల నెల ఆయన్ని ఒక్కొక్క కొడుకు చూసేటట్టుగా వాటాలు వేసుకోవాలి అని అనుకున్నారు. ఏది ఏమైనా ఆయన మొదటి నెల పెద్ద కొడుకు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఒకరోజు రామ్మోహన్ రావు గారు కోడల్ని టీ అడిగినప్పుడు ఆమె హడావిడిగా టీ కప్పు తీసుకొచ్చి రామ్మోహన్ రావు గారి మీద పోసేసింది. రామ్మోహన్ రావు గారి మొహం మీద వేడి వేడి టీ పడగానే ఆయన నొప్పితో వణికిపోతూ, బాధతో మూలుగుతూ కోడలు వైపు చూశారు. కానీ కోడలు మాత్రం ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఆమె చిన్న స్వరంతో, క్షమించండి మామయ్య గారు, పొరపాటున జరిగింది, నేను అస్సలు చూసుకోలేదు, నేను హడావిడిగా తీసుకొస్తూ ఉన్నానా, అది నా చెయ్యి జారి పడిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రామ్మోహన్ రావు గారి మనసులో ఇది పొరపాటు కాదని, వాళ్ళ మనసుల్లో ఇంకేదో జరుగుతుందని గ్రహించారు. కేవలం అది పొరపాటు కాదని, కోడలు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసిందని, తనని పొమ్మనకుండా పొగ పెట్టడానికి, ఆయన ఆత్మగౌరవం దెబ్బతీసే అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవడం లేదని ఆయనకి పూర్తిగా అర్థమైపోయింది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు రోజు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆయన ఎన్నో అవమానాలని భరించాల్సి వచ్చేది. మిగతా కొడుకుల ఇళ్లల్లో కూడా ఆయనకి దాదాపుగా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. కోడళ్ళు కనీసం అన్నం ప్లేట్ని చేతికి కూడా ఇవ్వకుండా నేల మీద పెట్టి ఆయన ముందుకు తోసేవారు. కొడుకుల ఇళ్లల్లో ఆయన పరిస్థితి ముష్టివాడి కంటే హీనంగా తయారయ్యింది. 6 కొడుకులను కన్న తండ్రికి ఇలాంటి పరిస్థితి రావడం ఎంత దౌర్భాగ్యం అనుకునేవారాయన. ఏ కోడలు కనీసం ఆయన బట్టల్ని కూడా ఉతికేది కాదు. ఆయన బట్టల్ని ఆయనే స్వయంగా ఉతుక్కోవాల్సి వచ్చేది. కోడళ్ళు ప్రతిరోజు ఆయనకి ఏదో ఒక ఇబ్బంది కలిగిస్తూనే ఉండేవారు. కొడుకులు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ డబ్బులు లేవని కొన్నిసార్లు ఆయన మందులు కూడా తీసుకొచ్చేవారు కాదు. కొడుకు కోడల ఆకృత్యాలకి రామ్మోహన్ రావు గారు చాలా నిరాశ చెందారు. భగవంతుడు ఆయనకి ఇలాంటి కొడుకుల్ని ఎందుకు ఇచ్చాడో ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన జీవితం ఎలా మారిపోయిందో. 6 కొడుకులున్నందుకు ఆయన ఎప్పుడూ గర్వంగా ఫీల్ అయ్యేవారు.
కానీ ఈరోజు ఆయన గర్వం అంతా ఎటో ఎగిరిపోయినట్టు అనిపించింది. ఒకరోజు రామ్మోహన్ రావు గారు చాలా అనారోగ్యంతో ఉన్నారు. ఆయనకి ఇప్పుడు మందులు కావాలి. ఆయన తన కొడుకులని కోడళ్ళని ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లమని అడిగారు. ఆయన కొడుకులు కోడళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లడం మాట పక్కనుంచితే ఆయన కనీసం మందులు తెచ్చివ్వడానికి కూడా నిరాకరించారు. కోడళ్ళు రామ్మోహన్ రావు గారితో, మామయ్య గారు, మీ మందులు చాలా ఖరీదైనవి, మా ఖర్చులను కూడా కాస్త పట్టించుకోండి, మా ఇంటి ఖర్చులే మేము భరించలేకపోతున్నాము, ఇంకా ఖరీదైన మందుల్ని మేము ఎలా కొనగలము అని చెప్పారు. తన కొడుకుల ఇంట్లో ఇప్పుడు తను భారంగా మారానని రామ్మోహన్ రావు గారికి అర్థమైపోయింది. ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. రామ్మోహన్ రావు గారికి పొలాల దగ్గర ఒక చిన్న గుడిసె ఉంది. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. కొడుకులతో ఈ విషయం చెప్పినప్పుడు కొడుకులు 5గురు, నాన్న నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, మేం మాత్రం నీ కోసం ఏమీ చేయలేము అని చెప్పేశారు. ఏ కొడుకు రామ్మోహన్ రావు గారిని ఆపడానికి ప్రయత్నించలేదు. తన బాధ్యత తీసుకోవాలని కూడా అనుకోలేదు. రామ్మోహన్ రావు గారు చాలా నిస్సహాయంగా భావించారు. ఆయనకి ఎవ్వరినీ నమ్మాలని అనుకోలేదు. చేసేది లేక ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిశ్శబ్దంగా సామాన్లు సర్దుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు నడుస్తూ ఉన్నప్పుడు కోడళ్ళు ఆయన్ని వెక్కిరిస్తూ, మామయ్య గారు, మీరెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి, అసలే మేము ఇబ్బందుల్లో ఉన్నాము, మళ్ళీ ఇంకా మీ ఆరోగ్యం చెడగొట్టుకుని మాత్రం తిరిగి ఇంటికి రాకండి అని చెప్పారు. రామ్మోహన్ రావు గారు ఏ సమాధానము చెప్పకుండా తల వంచుకుని బయటకు నడిచారు. ఆయన ఎవ్వరికీ భారం కాకూడదని, ఎవరింట్లోనూ అవమానాలు పడకూడదని నిర్ణయించుకుని ఊరి చివరున్న పాత గుడిసెలో నివసించడం ప్రారంభించారు. ఆ ఇంట్లో ఆయనకి చాలా తక్కువ సౌకర్యాలున్నాయి. కానీ అక్కడ కొడుకు కోడళ్ల దురాగతాలు మాత్రం లేవు. కొడుకుల్ని కోడళ్ళని చూసి ఆయన గర్వించే పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు ఆయన కొడుకులు కోడళ్ళు ఆయన్ని చాలా గౌరవించేవారు. ఆ ఇంట్లో ఆయన ఏది చెప్తే అదే శాసనంలా జరిగేది. కానీ ఇప్పుడు ఆయన ఒంటరితనంలో ఉన్నారు. ఆయన పరిస్థితి రోజు రోజుకి మరింత దిగజారిపోతూ వచ్చింది. ఆయన స్వయంగా తన ఆహారాన్ని తానే వండుకునేవాడు. అకస్మాత్తుగా ఒకరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయన తన గుడిసె బయట కూర్చునున్నాడు. ఆయన శ్వాస చాలా బరువుగా అనిపిస్తుంది. సమీపంలో ఎవరైనా ఉన్నారేమోనని సహాయం కోసం పిలిచారు. కానీ ఎవ్వరూ అక్కడ లేరు. ఆయన మెల్లమెల్లగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన జీవితంలో కొద్ది రోజులు మాత్రమే మిగిలిన్నాయి అని ఆయన అనుకున్నాడు. ఆయన తన కొడుకు రవి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. నేను నా కొడుకులు కోడళ్లతో సంతోషంగా ఉన్నప్పుడు నా చిన్న కొడుకు రవి ఎన్నో కష్టాలు పడుతూ అనారోగ్యంతో ఉన్న తన భార్యతో ఇబ్బందులు పడ్డాడు. అయినా సరే నేను తన విషయంలో జాలి పడలేదు. ఇప్పుడు నా కొడుకులందరూ నన్ను ఒంటరివాణ్ణి చేసేశారు. రవి నన్ను తనతో పాటు ఉంచుకుంటానన్నా వినకుండా నేను నా మిగిలిన కొడుకుల దగ్గరే ఉండాలనుకున్నాను. కానీ నా కొడుకులు నాకు ఈ రోజు ఇలాంటి దుర్గతి పట్టించారు అని చెప్పి ఆయన బాధపడడం మొదలుపెట్టారు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటే రామ్మోహన్ రావు గారి చుట్టూ విచారం ఆవహించింది. అర్ధరాత్రి సమయంలో ఆయన చాలా ఒంటరిగా ఉన్నట్టు భావించాడు. తన ఇంటి 4 గోడల మధ్య కూర్చుని ఈ ఇంట్లో నేను ఇక ఉండలేను అని చెప్పి రామ్మోహన్ రావు గారు నిర్ణయించుకుని రాత్రి 11:30 ఆ ప్రాంతంలో నిశ్శబ్దంగా తన మంచం తీసుకుని ఇంటి నుంచి బయటకొచ్చి వెన్నెల్లో ఆ మంచం వేసుకొని మనసులోనే ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు రామ్మోహన్ రావు గారు, నేను ఇంకా ఇక్కడ ఉండలేను, ఎక్కడికో ఒక చోటుకు వెళ్ళిపోవాలి, జనాల మధ్యలోనే బ్రతకాలి అంటూ నెమ్మదిగా రోడ్డు మీద నడవడం మొదలుపెట్టారు. ఇక నేను ఈ ఒంటరి జీవితాన్ని బ్రతకలేను, నాకేదైనా దారి చూపించు దేవుడా అంటూ ఆ దేవుణ్ణి వేడుకుంటూ నడుస్తూ ఉండగా ఆ దారిలో వెలుతురులో దూరంగా ఒక టీ షాప్ కనిపించింది. అలసిపోయిన రామ్మోహన్ రావు గారికి కాస్త టీ తాగితే ఓపికొస్తుంది అని అనిపించింది. కాబట్టి ఆయన టీ తాగాలని నిర్ణయించుకుని అనుకున్నదే తడవుగా ఆయన టీ షాప్ దగ్గరకు వెళ్లారు. అన్ని షాపులు మూసేసున్నా అంత రాత్రి కూడా ఆ టీ షాప్ తెరిచే ఉంది. కొంచెం దూరంగా వెళ్ళి ఆయన షాప్ యజమానిని చూశాడు. ఒక్క క్షణం అతని కళ్ళని అతనే నమ్మలేకపోయాడు. ఆ షాప్ ఎవరిదో కాదు, పేదవాడు నిరుద్యోగి అయిన తన కొడుకు రవిది. ఏ కొడుకునైతే ఆయన కొద్ది రోజుల క్రితమే ఇంటి నుంచి గెంటేశాడో ఆ కొడుకు తన భార్య ఆ టీ షాప్ ని నడిపిస్తూ ఉన్నారు.
వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళ జీవితంలో కష్టాలు ఇద్దరి ముఖాల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామ్మోహన్ రావు గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా ఆయన ఆశ్చర్యపోయాడు. చాలా రోజుల తర్వాత అక్కడే నిలబడి కొడుకును ఆ స్థితిలో చూడగానే ఆయన మనసులో ఎన్నో భావోద్వేగాలు చెలరేగాయి. రవి కూడా అనుకోకుండా తండ్రి వైపు చూశాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. గబ్బగబ్బా కన్నీళ్లతో షాప్ నుంచి బయటకొచ్చాడు. పరుగు పరుగునొచ్చి తండ్రిని కౌగిలించుకున్నాడు. నాన్న, నువ్విక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అసలు ఇక్కడ ఎందుకున్నావు? ఇంట్లో అంతా బాగానే ఉంది కదా అని అడిగాడు. రామ్మోహన్ రావు గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాసేపు ఆయన కన్నీళ్లని అదుపు చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆయన అప్పటి వరకు మౌనంగా నిలబడి ఆ తర్వాత మెల్లగా చెప్పాడు, ఇప్పుడు నాకు ఇల్లే లేదు బాబు అని. రవి ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. గబగబా తండ్రిని తీసుకొని షాపులో కూర్చోబెట్టి భార్యను టీ తీసుకురమ్మన్నాడు. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు కొడుకెదురుగా కూర్చున్నారు. కానీ ఆయన గుండె మాత్రం బరువెక్కింది. ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా తనకదంతా చెప్పడం మొదలుపెట్టాడు. టీ తాగాక ఆయనకి చాలా ఓపికొచ్చినట్టు అనిపించింది. కొడుకుల ఇళ్ల నుంచి ఆయన ఎలా బయటకొచ్చాడో ఆ విషయాలన్నీ రామ్మోహన్ రావు గారు రవితో చెప్తున్నారు. తన అన్నయ్యలు, వాళ్ళ భార్యలు అందరూ తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటారని రవి అనుకున్నాడు. కానీ తండ్రిని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళు. ఉద్దేశపూర్వకంగానే కోడలు తన మొహం మీద టీ విసిరికొట్టిందని, కొడుకులు కోడళ్ళు ఆయన్ని అవమానించారని రామ్మోహన్ రావు గారు చెప్పిన మాటలకి రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ముష్టివాడికి లాగా తండ్రికి భోజనం ప్లేటు విసిరేశారన్న విషయం తెలుసుకున్న రవి చెలించిపోయాడు. అదే సమయంలో తండ్రి నా పరిస్థితుల్లో చూసి రవి చాలా బాధపడ్డాడు. నాన్న, నువ్వు ఇక నాతో పాటే ఉండు, నేనెంత కష్టమైనా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పగానే రామ్మోహన్ రావు గారు ఇప్పుడు తన కొడుకు రవితోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. నాన్న, అన్నయ్యలు నీ విషయంలో చేసిన అన్యాయానికి నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. నా అన్నయ్యలు, వాళ్ళ భార్యలు మిమ్మల్ని పెడుతున్న కష్టాలకి నేను ఎలాగైనా బదులు తీర్చుకుంటాను అని చెప్పినప్పుడు రామ్మోహన్ రావు గారు కొడుకుని శాంతపరచాలని చూశారు. వెంటనే రవి, నాన్న, నేను ప్రతీకార ధోరణిలో వ్యవహరిస్తున్నాను అని నువ్వు అనుకోవద్దు. నేను నీకు గౌరవం ఇవ్వాలనుకుంటున్నాను. అన్నయ్యలు బహుశా మర్చిపోయారేమో నువ్వే మా నాన్నవి అని, అంతేకాకుండా ఆ ఇంటికి నువ్వే పెద్దవి అని. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది అని చెప్పినప్పుడు రామ్మోహన్ రావు గారు కూడా రవి మాటల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. రవి మాటల్లో తండ్రి పట్ల నిజమైన గౌరవం కనిపించింది. అది ఆయనకీ తెలుసు. అప్పుడు రామ్మోహన్ రావు గారు, బాబు, నేను నీకేమీ ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించు. ఆస్తి మొత్తం మీ అన్నయ్యలకే దారాదత్తం చేశాను అనగానే, నాన్న, నువ్వు నా గురించి ఏమీ ఆలోచించొద్దు. నువ్వు నాకేమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నా తండ్రివి. నువ్వు నాకు జన్మనిచ్చావు. అది నాకు చాలు. జీవితంలో మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. పాత విషయాలు వదిలేద్దాం అని చెప్పాడు. కానీ రవి గుండెల్లో ఒక మంట మండుతూ ఉంది. అన్నయ్యలకు ఎలాగైనా వారి తప్పులు తెలియజేయాలని, తండ్రి అనుభవించిన బాధకి ఎలాగైనా సరే వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన భావించాడు. అది తన కర్తవ్యంగా భావించాడు రవి. నాన్న, మనం అవమానాలు సహించాల్సిన పని లేదు. మనిద్దరం కలిసి అన్యాయాలను ఎదుర్కొందాం అని రవి చెప్పినప్పుడు రామ్మోహన్ రావు గారి హృదయంలో కొత్త నమ్మకం ఏర్పడింది. తండ్రికి జరిగిన అన్యాయానికి అందరూ కలిసి పగ తీర్చుకోవాలనుకున్నారు. ఇక మౌనంగా కూర్చోకూడదని రవి తన తండ్రికి జరిగిన అవమానానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. తన అన్నయ్య, వదినలు చేసిన పని క్షమించరానిది అని రవి అనుకున్నాడు. అప్పుడు రవి రామ్మోహన్ రావు గారితో, నాన్న, మనం దీన్ని ఎలాగైనా ఎదుర్కొందాం. నా స్నేహితుడు అర్జున్తో నేను మాట్లాడాను. అతను సుప్రీంకోర్టు లాయరు. ఈ అన్యాయాన్ని ఎలాగైనా తను ఎదుర్కొంటాడు అని చెప్పినప్పుడు రామ్మోహన్ రావు గారు ఏమైనా అనుకోని సమస్యలు ఎదురవుతాయి అని మొదట్లో భయపడ్డారు. కానీ రవిలో కనిపిస్తున్న బలమైన విశ్వాసం, ఇంకా దృఢ నిశ్చయం చూసి రామ్మోహన్ రావు గారి మనసు కూడా ప్రశాంతంగా మారింది. రవి తండ్రికి న్యాయం చేయడానికి పోలీసుల సహాయం తీసుకోవాలని ప్లాన్ చేశాడు. అర్జున్ చట్టపరమైన పత్రాలు సిద్ధం చేసి పోలీసులకి ముందుగానే సమాచారం అందించాడు. అప్పుడు రవి, ఇంకా రవి భార్య స్వప్న, రామ్మోహన్ రావు గారు అర్జున్ని తీసుకొని తమ పాతింటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రవి తన తండ్రితో, నాన్న, ఇప్పుడు మీరు మీ గౌరవం కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది.
న్యాయం ఎప్పుడూ మన వైపే నిలుస్తుంది అని చెప్పి రామ్మోహన్ రావు గారు తన 5 కొడుకులు కోడళ్ళు ఉండే ప్రదేశానికి చేరుకున్నారు. ఆయన్ని చూసిన వాళ్ళందరికీ ఒక వింత భయం కలిగింది. రవి ఇంకా అతని భార్య ధైర్యం చేసి పోలీసులకు కూడా ఫోన్ చేశారు. కాసేపటికి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన రామ్మోహన్ రావు గారి 5 కొడుకులు షాక్ అయ్యారు. అర్జున్ కూడా లీగల్ డాక్యుమెంట్లు తీసుకొని రామ్మోహన్ రావు గారి కొడుకులతో సూటిగా మాట్లాడాడు. మీ తండ్రి విషయంలో మీరు చేసింది చట్టరీత్యా తప్పు. ఇప్పుడు మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఇంటి నుంచి, ఆయన ఆస్తి నుంచి శాశ్వతంగా బయటకు నడవడం, లేదంటే జైల్లో శిక్ష అనుభవించడం అని చెప్పారు. రామ్మోహన్ రావు గారు ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు రామ్మోహన్ రావు గారి కొడుకులని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కేసు అయితే తమ గవర్నమెంట్ ఉద్యోగాలు పోతాయని కొడుకులు 5 వణికిపోయారు. రామ్మోహన్ రావు గారు 5 కొడుకుల్ని తమ భార్యల్ని ఆ ఇంటి నుంచి తరిమేశారు. రామ్మోహన్ రావు గారి కొడుకులు తండ్రికి క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు. నాన్న, మమ్మల్ని క్షమించండి, ఇంక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము, ఇలాంటి తప్పు మళ్ళీ జరగనివ్వము, మీకే ఇబ్బంది లేకుండా మేం చూసుకుంటాము అని చెప్పారు. కానీ రామ్మోహన్ రావు గారు మాత్రం కొడుకుల్ని క్షమించలేదు. నాకు మీ 5 ఇంకా మీ భార్యలతో ఇక నుంచి ఎలాంటి సంబంధము లేదు, మీతో నేను కలిసి ఉండాలి అని అస్సలు అనుకోవడం లేదు అని చెప్పి రామ్మోహన్ రావు గారు తన ఇంటి తాళాలని రవికి అప్పచెప్పారు. రవి భార్య స్వప్న రామ్మోహన్ రావు గారిని గౌరవంగా ఆప్యాయంగా ఇంట్లోకి తీసుకొచ్చింది. తన మామగారి పూర్తి బాధ్యత తీసుకుంది. రామ్మోహన్ రావు గారు తన కొడుకు కోడలితో కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. రవి తన తండ్రి అవసరాలన్నీ జాగ్రత్తగా తీరుస్తున్నాడు. నిరుద్యోగిగా భావించిన తన కొడుకు, ఏ పని లేదని బాధపడిన కొడుకు ఇప్పుడు ఆయన్ని చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు. రవి భార్య స్వప్న కూడా రామ్మోహన్ రావు గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. తన కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడని ఎప్పుడూ స్వప్నని ఆయన కోడలుగా కూడా భావించలేదు. ఇప్పుడు స్వప్న మాత్రం రామ్మోహన్ రావు గారిని కన్న తండ్రిగా భావిస్తుంది. రోజు ఉదయాన్నే ఆయనకి ఇష్టమైన టీని ఆయన లేవకముందే టేబుల్ మీద ఉంచుతుంది. ఆయన ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఆయనకి ఇష్టమైన ఆహారం వండి పెడుతుంది. ఇప్పుడు ఆయన తన కుటుంబంలోని ప్రేమని, గౌరవాన్ని పొందుతున్నాడు. 5 కొడుకుల్ని నమ్మి ఎన్నో కష్టాలు పడిన రామ్మోహన్ రావు గారికి ఇప్పుడు సంతోషకరమైన జీవితం లభించింది. జీవితంలోని చివరి దశలో ఆయన నిజమైన ప్రేమని, గౌరవాన్ని పొందుతున్నారు. తన 5 కొడుకులు ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన వాళ్ళనే ప్రేమిస్తూ రవిని చిన్న చూపు చూశారు. కానీ ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా వాళ్ళల్లో మానవత్వం మాత్రం లేదు. ఎప్పటికీ రవితో వాళ్ళు సరితూగలేరు. ఇప్పుడు రవి ఇంకా అతని భార్య రామ్మోహన్ రావు గారికి గొప్ప మద్దతుగా నిలిచారు. ఆయన పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. రామ్మోహన్ రావు గారి చిన్న చిన్న అవసరాలను కూడా స్వప్న జాగ్రత్తగా పట్టించుకుని చూసుకునేది. రామ్మోహన్ రావు గారి ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకునేది. ఇప్పుడు ఆయన పొందుతున్న ఆప్యాయత, గౌరవం ఆయనకు ఇంతకు ముందు ఏ కోడలు పంచలేదు. రవి గాని స్వప్న గాని తమ తండ్రి ఏది ఎప్పుడు కోల్పోయాను అన్న భావన రాకుండా చూసుకుంటున్నారు. ప్రతిరోజు తమ తండ్రితో సమయాన్ని కేటాయించి ఆయనతోనే గడిపేవారు. రోజు సాయంత్రం అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకునేవారు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు తన జీవితాన్ని సంతోషంగా జీవిస్తున్నారు. ఆయన రోజులన్నీ ఆనందం ఇంకా శాంతితో నింపబడ్డాయి. నిజమైన సంపద అంటే ఉద్యోగమో డబ్బో కాదు, ప్రేమించే మనుషులు మన చుట్టూ ఉండడం, ఆప్యాయత, గౌరవం చూపించే మనుషులు మనతో కలిసి ఉండడం. అలాంటి మనుషులు మన చుట్టూ ఉంటే ఎలాంటి సమస్య అయినా చాలా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఈ విషయం రామ్మోహన్ రావు గారికి కాస్త ఆలస్యంగా అర్థమైంది. ఇదండి ఈ రోజు కథ.